ప్రభునందు నా అత్యంత ప్రియమైన సోదరి సోదరులారా, భారతదేశంలో ప్రపంచ దేశంలో వారందరికీ యేసుక్రీస్తు వారి నామంలో శుభవందనములు తెలియజేస్తూ ఉంటున్నాను. మరలా కొంతకాలం తర్వాత సోషల్ మీడియా ద్వారా మీ ముందుకు రావడానికి కృప చూపిన దేవదేవునికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి ఒక బలమైన కారణం ఉంది. ముందు వేరే వీడియోలో చేసిన ప్రకారంగా బైబిల్లో అనేకులకు ప్రస్తుత కాలంలో యవనస్తురాళ్లకు అనేకమైన డినామినేషన్స్ ఉన్న కారణం చేత ఎన్నో రకాల సందేహములు వాక్య విషయంలో, పదాల విషయంలో, అక్షరాల విషయంలో సందేహాలు ఉన్నాయి. వాటిని సమగ్రవంతంగా నివృత్తి చేసుకోవాలన్నటువంటి ఆలోచన కూడా కలిగి ఉన్నారు. కొంతమంది వేరే వారిని అడిగితే చిన్న చూపు చూస్తారేమో, నీకు తెలియదు అంటారేమో అని కొంతమంది సేవకులు, నాయకులు, పెద్దలు కూడా ఉన్నారు. నేను ఒక ముగ్గురిని ఎరుగుదును, సహవాస అధ్యక్షులు కూడా ఉన్నారు ఆ లిస్టులో. కొన్ని పదాలు తెలియక, ఒకవేళ మేము అధ్యక్షులుగా ఉన్నాం, సెక్రటరీగా ఉన్నాం, కోశాధికారిగా ఉన్నాం, మరి ఈ విషయాన్ని వాళ్ళకి అడిగితే మాకు అవమానం కదా అని అనుకునే వేరే వాళ్ళు అడిగినా ఇప్పుడు ఆ విషయాలు ఎందుకండి, రక్షణ మారుమనసు పొందితే చాలు, ప్రార్థన చేసుకోబడి దేవుడే బయలుపరుస్తారు అనేవారు కూడా లేకపోలేదు. మరి ఆ సందర్భం ఏంటి అంటే 119వ కీర్తనలో మనకు కొన్ని అక్షరాలు కనబడుతున్నాయి. 119వ కీర్తనలో మనకు కొన్ని అక్షరాలు కనబడుతున్నాయి. మొట్టమొదటి చూడండి, 119వ కీర్తన ప్రారంభంలోనే అలెఫ్ అనే ఒక పదం కనబడుతుంది. ఆ తర్వాత 8వ వచనం తర్వాత బేత్ అని, 16వ వచనం తర్వాత గిమ్మెల్ అని, 24వ వచనం తర్వాత దాలేత్ అని, 32వ వచనంలో తర్వాత హే అని, 40వ వచనంలో వావ్ అని, తర్వాత 48వ వచనం తర్వాత జాయిన్ అని, 56వ వచనం తర్వాత హేత్ అని, 64 వచ్చిన తర్వాత తేత్ అని, 72 వచ్చిన తర్వాత యోధ్ అని, 80 వచ్చిన తర్వాత కాఫ్ అని, 88 తర్వాత లామేద్ అని, ఇలాగన మనకు కొన్ని ఈ కీర్తన 76 వచనాలు ఉంది. ఈ 76 వచనాలకు ప్రతి 8 వచనాలకు తర్వాత ఒకసారి ఒక పదం కనపడుతుంది. ఈ పదం ఎందుకు రాయబడింది, దాని భావం ఏంటి, గల కారణాలు ఏంటి అనేది చాలామంది తెలుసుకోవడం లేదు. ఎన్నో వందల సార్లు బైబిల్ చదివిన వాళ్ళు ఉన్నారు. వేలు కాదు, వందలు కాదు, వేల వర్తమానాలు చెప్పిన వారు ఉన్నారు. జాతీయ అంతర్జాతీయ వర్తమానికులు కూడా ఉన్నారు. మాదే గొప్ప సహవాసం, మా సహవాసం పరలోకానికి వెళ్ళేది అనుకునేవారు కూడా ఉన్నారు ఇందులో, ఆ జాబితాలో. కానీ ఈ 119వ కీర్తనలో ఈ పదాలు ఎందుకున్నాయి, ఈ పదాల అర్థం ఏంటి అనే దాని గురించిన ఆలోచన తారసపడింది ఉన్నారు. కానీ దాని గురించి సరైనటువంటి విధానంలో తెలియపరచలేనటువంటి కారణం చేత అడగడం కూడా మర్చిపోయిన వారు ఎందరో ఉన్నారు. ఒకవేళ ఆ లిస్టులో కూడా మీరుంటే బ్రదర్ జాషువా ఆర్ఎం అనే ఈ యూట్యూబ్ ఛానల్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా కొత్త కొత్త విషయాలు, సంగతులను వ్యక్తిగతంగా మీటింగ్లో చెప్పలేకపోయినా సోషల్ మీడియా ద్వారా వీడియో చేసి మీ అందరికీ తెలియపరచాలన్నదే దేవుడి నా హృదయంతరంగంలో ఉంచిన ఉద్దేశం. నాకు తెలిసిన విషయాన్ని మీ అందరితో పంచుకోవాలన్నదే నా ముఖ్య అభిప్రాయం.
కాబట్టి మీరేదో తక్కువని కాదు, మీ అందరికంటే ఈరోజు రక్షింపబడిన వానికంటే కూడా నేను చాలా అత్యల్పడనని నేను ఎరుగుదును. ఆధ్యాత్మికంగా ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి మాత్రమే వీడియోలు చేయగలుగుతున్నామే తప్ప ఆధ్యాత్మిక జీవితంలో అన్ని విషయాల్లో నేను మీ అందరికంటే అత్యల్పడనని కూడా ఎరుగుదును. ఈ మాటలు సదుద్దేశంతో, సద్భావంతో, త్రికరణ శుద్ధితో ఈ వీడియో వీక్షించి విని సత్యాన్ని గ్రహించండి. మీ స్నేహితులు, మిత్రులందరికీ ఈ వీడియోని మీరు షేర్ చేయాలని యేసుక్రీస్తు నామంలో సహోదరుడిగా ఈ మాటలు మీకు విన్నవించుచుండగా చిత్తగించుట. రండి మనం వీడియోలోనికి, ఆ భాగంలోనికి వెళ్దాం. దాదాపుగా ఇక్కడ మీరు గమనించవలసిన విషయాలు ఉన్నాయి, సూచనలు. 119వ కీర్తనకు ముందున్న కీర్తన ఒకసారి ఆలోచించండి. 118వ కీర్తన బైబిల్లో మొత్తంలో కలిపి దాదాపుగా 1189 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో, పాత నిబంధన కొత్త నిబంధనలకు కలిపి. అయితే ఈ 1189 అధ్యాయాలకు గాను మధ్య అధ్యాయం ఏంటంటే 118వ అధ్యాయం లేదా 118వ కీర్తన. మరి 118వ కీర్తనకి ఎడమ వైపు అంటే ముందున్న కీర్తననేమో చాలా చిన్న కీర్తన 117వ కీర్తన. మరి మధ్య కీర్తనకి అధ్యాయానికి లేక కీర్తనకి 119వ కీర్తన కుడివైపు ఉన్నది. మరి కీర్తనలు అన్నిటికంటే పెద్ద కీర్తన. ఒక్కసారి మీరు పరిశీలించాలి. దేవుని యొక్క ఉద్దేశము, సంకల్పం ఎంత అద్భుతమైందో చూడండి. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పదాలు హీబ్రూ పదాలు. ఎందుకంటే బైబిల్ హీబ్రూ భాషలో రాయబడింది, అరామిక్ హీబ్రూ భాషలని మనందరికీ విదితమే. కాబట్టి హీబ్రూ భాషకు ఆల్ఫాబెటాస్ అంటాం కదా మనం, 22 అక్షరాలు ఉన్నాయి. హీబ్రూ భాషకు 22 అక్షరాలు. ఆంగ్ల భాషకు 26 అక్షరాలు ఎలాగున్నాయో, తెలుగు భాషకు దాదాపుగా 56 అక్షరాలు ఎలాగున్నాయో, తమిళ భాషకు దాదాపుగా 18 అక్షరాలు ఎలాగున్నాయో, అలాగుననే హీబ్రూ భాష కూడా 22 అక్షరాలు ఉన్నాయి. కాబట్టి ఈ 22 అక్షరాలే 119వ కీర్తనలో పొందుపరచబడ్డాయి. ఎందుకంటే ప్రతి 8 అక్షరాలకు, వచనాలకు ఒక పదం ఉంది, హీబ్రూ పదం. కాబట్టి మనం క్యాల్కులేట్ చేస్తే 8 ఇంటూ 176 క్యాల్కులేట్ చేస్తే, లేదంటే డివైడెడ్ బై చేస్తే మనకు 22 వస్తుంది. లేక 22 ఇంటూ 8ని హెచ్చిస్తే మనకు 176 వస్తుంది. అంటే 176 వచనాలకు గాను ప్రతి 8 వచనాలకు ఒక హీబ్రూ పదము, అక్షరము రాయబడినట్టుగా మనకు నిర్ధారణ చేయబడుతుంది. ఇది మనకు అర్థమైంది. ఇవి హీబ్రూ అక్షరాలని అర్థమైంది. వాటి విలువలను, వీలైతే వాటి భావాన్ని కూడా, అర్థాన్ని కూడా పరిశీలన చేద్దాం ఈ వీడియోలో. ఈ బ్రదర్ జాషువా ఆర్ఎంఎన్ ఛానల్ ఇంకెవరు సబ్స్క్రైబ్ చేయలేదో ఇప్పుడే క్రొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు అంగీకారం ఉంటే లైక్ కొట్టండి, ఇతరులకు కూడా షేర్ చేయండి. ఒక్కొక్కటిగా మనం పరిశీలన చేద్దాం. వాటిలో మనము ఒక్కొక్కటిగా పరిశీలించి చూస్తాం రండి. మొట్టమొదటిది అలేఫ్ అనే పదం కనపడుతుంది. 119వ కీర్తన మొదటి భాగంలోనే అలేఫ్ అనే పదం కనపడుతుంది. అలేఫ్ అనగా ఒకటి అని చూపిస్తుంది. ఒకటి దేనికి అర్థం అంటే దేవుడు విశ్వంలో ఒక్కడు, ఒకే దేవుడు ఉన్నాడు.
అని చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, దీని న్యూమరికల్ నంబర్ కూడా ఒకటే. అలెఫ్ అనే ఈ పదానికి ఒకటి ఎలాగైందో న్యూమరికల్ నంబర్ కూడా ఒకటే. ఇకపోతే రెండవది బేత్. బేత్ కాబట్టి బేత్ అనేది చూపిస్తూ ఉంది ద్వంద్వం. న్యూమరికల్ నంబర్ కూడా ఇది రెండే, ఆ పైన అని చూపిస్తుంది. రెండు అంటే మనకు రెండు మార్గాలు ఉన్నాయని చూపిస్తుంది, రెండు ప్రాంతాలు ఉన్నాయని చూపిస్తుంది. ఒకటి నరకం, ఒకటి పరలోకం. రెండు అంటే రెండు నిబంధనలు చూపిస్తుంది. మనం ఇలా ఉపయోగించుకోవచ్చు. కాబట్టి బేత్ అంటే రెండు అనే నంబర్ చూపిస్తుంది. ఇది న్యూమరికల్ నంబర్ కూడా రెండే. మూడవది గేమల్. గేమల్ అంటే బ్రిడ్జ్ లాంటిది. ఒక ప్రాంతానికి మరొక ప్రాంతానికి మనం వెళ్ళడానికి బ్రిడ్జ్ లాంటిదే గీమల్. కాబట్టి భూలోకంలో జీవిస్తున్న ఈ జీవి పరలోకానికి తీసుకొని వెళ్ళగలిగే బ్రిడ్జ్ ఏంటంటే యేసునామము. ఆయన మధ్యవర్తి, ఆయన రక్షకుడిగా వచ్చాడు. ఆ నామములోనే మనము రక్షణ పొందవాలి, ఆ నామములోనే మనం పరలోకానికి వెళ్ళాలి. మూడోది గీమెల్. న్యూమరికల్ నంబర్ కూడా 3నే చూపిస్తుంది. నాలుగవది ఏంటి? దళెత్. అంటే మానవత్వాన్ని చూపిస్తుంది. దేవుడే మానవ స్వరూపంతో భూలోకానికి వచ్చాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో 7-8 వచనాల్లో మనం చూస్తాం. ఆయన ఆకారానికి మనుషుడిగా కనపడి అని రాయబడింది. కాబట్టి దళిత్ అంటే మానవత్వము, మానవ స్వభావము. దేవుడు మనిషి అయినటువంటిది, మానవ రూపమెత్తడము. కాబట్టి కొలసి పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు మనం అందరికి విదితమే. దేవత్వం సంపూర్ణముగా క్రీస్తులో నివసించునని రాయబడింది. కాబట్టి న్యూమరికల్ నంబర్ కూడా 4. ఐదవది హే. అంటే గిఫ్ట్ అంటే కృప లేక రక్షణ, లేక యేసుక్రీస్తు కూడా మనకు గిఫ్ట్గా ఇవ్వబడుతూ వచ్చాడు. కాబట్టి కొన్ని సహవాసంలో వారు క్రిస్మస్ వచ్చినప్పుడు బహుమతులు పంచుకుంటారు. ఆయన మన గిఫ్ట్గా, కృపగా, రక్షణగా ఇవ్వబడుతూ వచ్చాడు. మన రక్షణ కృప వలననే గిఫ్ట్, ఫ్రీ ఆఫ్ కాస్ట్తో మనం రక్షింపబడుతున్నాం. 6వది వావ్. 6వ పదం వావ్. కనెక్షన్ దేవునికి మానవునికి చూపిస్తూ ఉంది. వావ్ అనే ఈ 6వ పదం ఏంటంటే దేవునికి మానవునికి కనెక్షన్ని కలగజేస్తూ ఉంది. దేవుడు మానవుడు. కాబట్టి వావ్ అనే పదము స్నేహం చేయడం, సహవాసం చేయటం, ఏర్పరచుకునడం అనే పదాన్ని చూపిస్తుంది. న్యూమరికల్ నంబర్ కూడా 6. 7వదిగా చూస్తే జాయిన్. న్యూమరికల్ నంబర్ కూడా 7. ఈ 7 జాయిన్ ఏం చూపిస్తుందంటే సృష్టి దేవుడు కలగజేసిన తర్వాత విశ్రాంతి, పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి దినాన్ని మనకు చూపిస్తుంది. సమాజముగా కూడుకునటం అనేది చూపిస్తుంది.
సృష్టిని గురించి చూపించే సింబాలికలే జాయిన్. దీని న్యూమరికల్ నంబర్ కూడా 7. 8వది హేత్. హేత్ అంటే లైఫ్ లేక ప్రాణము. ప్రాణము అంటే రక్తము అని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు కూడా ఎబ్రీ 2:14 ప్రకారంగా ఆ పిల్లలు రక్త మాంసం గలవారైనందున ఆయన రక్త మాంసము గలవాడాయను. లైఫ్ అంటే రోమా 6:23 ప్రకారంగా పాపం వల్ల జీవితం మరణము, అయితే మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము, లైఫ్, ఎటర్నల్ లైఫ్. న్యూమరికల్ నంబర్ కూడా 8. 9వది తేత్. తేత్ అంటే స్త్రీని చూపిస్తుంది. స్త్రీ అంటే నవమాసాలు మోయడమని, లేక గర్భమని, లేక ఉత్పత్తి అని, అభివృద్ధి అని తేత్ అనే పదం మనకు చూపిస్తూ ఉంది. న్యూమరికల్ నంబర్ కూడా 9. 10వది ఏద్. 10వది ఏంటంటే పరిశుద్ధాత్మను చూపిస్తూ ఉంది. మనకు పరిశుద్ధాత్ముడు ఏం చేస్తారంటే నీతి నిమిత్తం పాప నిమిత్తం ఒప్పింపచేసే శక్తి ఆయనకుంది. కొంతమంది పరిశుద్ధాత్మ దిగిరామంటే దిగొస్తాడు, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు అనుకుంటారు. లేదండి, పెంతెకొస్తు పండుగ 50 రోజున పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. సంఘం ఎత్తబడే వరకు పరిశుద్ధాత్ముడు మనతో ఉంటాడు, మనలో ఉంటాడు. నీతి నిమిత్తం, తీర్పు నిమిత్తం, పాప నిమిత్తం మనల్ని ప్రేరేపిస్తూ రక్షణ పొందేటట్టు చేస్తూ ఉంటాడు. దానికి మనం తప్పు చేసినప్పుడు వాడే పదం ఏంటంటే హిందువులకి అర్థమయ్యే పదం పరిశుద్ధాత్మ అంటే మనస్సాక్షి అని. మనం తప్పు చేస్తున్నాడు, మనస్సాక్షి తప్పు చేస్తున్నాడు అని నొక్కి వక్కాలిస్తూ ఉంటుంది. కొంతమంది మనస్సాక్షిని చంపుకొని కూడా జీవిస్తున్న వాళ్ళ సంగతి మనం ప్రక్కన పెడతాం. 10వది పరిశుద్ధాత్మ అంటే న్యూమరికల్ నంబర్ కూడా 10. 11 నుంచి న్యూమరికల్ నంబర్స్ చేంజ్ అవుతాయి. 11వది కాఫ్. కాఫ్ అంటే దేవునికి విధేయత. మానవులమైన మనందరము దేవునికి విధేయత చూపాలి. దానికి కాఫ్ అనే పదం వాడబడింది. దీని న్యూమరికల్ నంబరు 20. 12వది లామేద్. లామేద్ అనగా నేర్చుకొనుట లేక అభివృద్ధి, పెంచుకొనుట, తెలుసుకొనుట అనే పదాన్ని మనం వాడవచ్చు. లామేద్ అంటే నేర్చుకొనుట. దేవుని దగ్గర అనేకమైన విషయాలు నేర్చుకుంటా. ఎందుకంటే కీర్తనలో ఆయన చెప్తాడు 34:11 అనుకుంటా, పిల్లలారా మీరందరూ నా యొద్ద నేర్చుకొనుడి. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, మిత్రులారా, 12వది లామేద్ అంటే న్యూమరికల్ నంబరు 30 లేక 30, నేర్చుకొనుట. 13వది మేమ్. మేమ్ అంటే వాటర్. వాటర్ అంటే ధర్మశాస్త్రము, వాక్యముతో పోల్చబడింది. నీరుని వాక్యంతో పోల్చారు. కాబట్టి కీర్తన 42:3లో దుప్పి నీటి వాగుల కొరకు తృష్ణగొనినట్లుగా అని రాయబడింది. కాబట్టి నీరు అంటే వాక్యం, ధర్మశాస్త్రం ఉన్న వాక్యము. అంటే మేమంటే దేవుని కొరకు, వాక్యము కొరకు మనము దినదినము పరితపించడం. సామెతలు 34:8-34లో చూస్తే నీ గడప యొద్ద కనిపెట్టడం అని రాయబడింది. మనం నేర్చుకోవాలి వాక్యమును. ఆధ్యాత్మిక జీవితంలో మనం అభివృద్ధి పొందాలి. జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇకపోతే 14వది నూన్. నూన్ అంటే ఫిష్ అని అర్థం, 50వ రోజు అని కూడా అర్థం. అంటే మనం గమనిస్తే సముద్రంలో ఫిష్ ఉంటుంది, మనకు తెలుసు అందరికీ. కొన్ని చేపల పేరు ఉప్పు చేప అని కూడా పిలుస్తారు. సముద్రంలో ఉప్పు ఉంటుంది, కానీ చేపల కూర వండుకుంటప్పుడు ఉప్పు వేసుకుంటాం. అంటే మన విశ్వాస జీవితం దేన్ని చూపిస్తుందంటే
చేప అంటే అర్థం ఏంటంటే సమస్యలు ఎన్నున్నా మనం ఎదురీతే వారుగా ఉండాలి. చేప నీళ్ళలో కొట్టుకొని పోదు, నీటి ఒరవడికి వేగంగా ముందుకు దూసుకొని వెళ్తుంది. ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఎన్ని నష్టాలు సంభవించిన విశ్వాస జీవితంలో మనం ముందుకు దూసుకొని వెళ్ళే వారంగా ఉండాలి. ఫిష్ అంటే చేపను చూపిస్తూ ఉంది. ఆత్మీయతలో ఎన్నో ఎవరెస్ట్ శిఖరాలు లాంటివి అధిరోహించే వారంగా, ఎక్కి వెళ్ళే వారంగా మనం ఉండాలని సత్యవేద గ్రంథం మరి నూనె అనే పదం మనకు సూచనగా ఉంది. 16వది సామేవ్ ది న్యూమరికల్ నంబరు 60. దేవుని నుండి రక్షణ అని, యెహోవా యొద్ద రక్షణ దొరుకునని ఎలాగైతే యోనా 2:9 చూస్తామో, యెహోవా అంటేనే ఆయనే రక్షణ. సామేహం అంటే దేవుని రక్షణ, దేవుని నుండి రక్షణ. కపస్సుల కార్యం 4:12 పైన ఆకాశమందు క్రిందన భూమి ఎందు కానీ, భూమి కిందన నీళ్ళ ఎందు కానీ రక్షణ లేదు, కానీ మనము ఈ నామములనే రక్షింపబడడం వలననే రాయబడింది. కాబట్టి సామేహం అంటే దేవుని నుండి రక్షణ. ఇది ఆత్మ సంబంధమైన, భౌతిక సంబంధమైన రక్షణ గురించి కాదు మాట్లాడేది. 17వది ఆయిన్ అంటే భవిష్యత్తు. మన ప్రకటన గ్రంథం రాయబడింది కదా, భూత వర్తమాన భవిష్యత్తు జ్ఞానం. కాబట్టి యేసుక్రీస్తు అంటే కాలజ్ఞానం కాదు, శాశ్వత కాలజ్ఞానం అని ఈనాడు అనుకుంటారు హిందువులు. బ్రహ్మంగారు చెప్పిందే కాలజ్ఞానం నెరవేరుతుంది అని. క్రీస్తు శకం 4వ శతాబ్దంలో పుట్టిన ఆయన చెప్పింది నిజం అనుకుంటే ప్రియులారా ఆలోచించండి. ప్రసంగి గ్రంథం 3:11 చూస్తే శాశ్వత కాలజ్ఞానం, కాలజ్ఞానం గొప్పదే, శాశ్వత కాలజ్ఞానం గొప్పదా అంటే భవిష్యత్తు. నీ భవిష్యత్తు ఏదైనా ఆధ్యాత్మికంగా చూసినప్పుడు దేవుని చేతిలో ఉంది. దేవుని మీదనే ఆధారపడాలా. నీ స్వశక్తి మీద, నీ బలము, నీ ధనము, నీ ఆస్తులు, అంతస్తులు, నీ కులము, గోత్రము, నీ సంపాదన, నీ ఉద్యోగం, వ్యాపారం ఏవి కూడా నీకు భవిష్యత్తుని ఇవ్వలేవు. ఒక్కోసారి నీకు నష్టాన్ని కలిగిస్తాయి. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు, కోట్లకు పడగలెత్తిన వారు, వారి డబ్బు, ఆస్తులు ఏది కూడా వారిని కాపాడలేకపోయింది, భవిష్యత్తు ఇవ్వలేకపోయింది. మరాఠా సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపతి అయిన శివాజీ పరిస్థితి ఏంటి? భవిష్యత్తుని ఇవ్వలేదు. ఇందిరాగాంధీ పరిస్థితి ఏంటి? భవిష్యత్తు లేదు. రాజీవ్ గాంధీ పరిస్థితి ఏంటి? అందుకే సామెతలు 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదని రాయబడింది. జాగ్రత్త సుమ. ఆయిన్ అంటే భవిష్యత్తు. నీ భవిష్యత్తు దేవుని దగ్గర నుంచి నువ్వు పొందాలి. ఆయన నీకు ప్రసాదించేవాడుగా ఉన్నాడు. 17వది దీని ఆయిన్ న్యూమరికల్ నంబరు 70. 17వది పే న్యూమరికల్ నంబర్ 80. పే అంటే నోరు. కాబట్టి కీర్తన నీ నోటిని బాగుగా తెరువమని రాడు, నేను దాన్ని నింపుతాను. ఎంతకాలం మోయబడుతుంది నీ నోరు? దేవుని గురించి పాడక, దేవుని ప్రార్థించక, దేవుని మాటలు పలకక, సువార్త ఇతరులకు చెప్పక నీ నోరు అంతే. నోరు ప్రకృతి చక్రానికి చిచ్చు పెట్టేదిగా ఉంది. సరైన విధానంలో నీ నోటిని ఉపయోగించాల. సరైన విధానంలో నోటిని ఉపయోగించకపోతే నీ దేహానికి దెబ్బలు తగులుతాయి, ప్రమాదం వచ్చే పరిస్థితి ఉందని ప్రసంగి గ్రంథంలో రాయబడింది. పే అంటే నోరు, దేవుని కొరకు ఉపయోగించాలి. పోతే 19వది సాదే, ది న్యూమరికల్ నంబర్ 90. దేవుని ప్రత్యేకత మానవుల విలువ, మనము విలువ కలిగి జీవించాలని చూపిస్తూ ఉంది. దేవుని యొక్క ప్రత్యక్షత మానవులమైన మనందరం
విశ్వాసులు మనందరం నైతిక విలువల్ని కలిగి జీవించాలా, వాటిని కోల్పోకూడదని సూచించేది సాధే అనే పదం. ఇకపోతే 20వ కోఫ్, తల వంటిది. న్యూమరికల్ నంబర్ 100. కోఫ్ అంటే తల వంటిది. తల అంటే అధికారాన్ని చూపిస్తుంది, కిరీటాన్ని చూపిస్తుంది, అందాన్ని చూపిస్తుంది, సౌందర్యాన్ని చూపిస్తుంది, హోదాను చూపిస్తుంది. నా ముఖం చూసి వారిని విడిచిపెట్టండి అంటారు. కోఫ్ తల వంటిది. తల అంటే ఉన్నతమైనటువంటిది అని కూడా మనం ఆలోచించవచ్చు. అందుకనే దేవుడు అంటున్నాడు ద్వితీయోపదేశ కాండంలో 28వ అధ్యాయంలో, నేను మిమ్మల్ని తలగా చేస్తాను కానీ తోకగా నియమించడం లేదని. కాబట్టి నువ్వు తలగానే జీవించాలని దేవుడు కోరుతున్నాడు. ఇది 19వది కోఫ్. 20వది రేష్. 20 రేష్ అంటే గ్రేట్. దీని న్యూమరికల్ నంబరు 200. గ్రేట్, హైయెస్ట్, ఉన్నతమైన. అందుకని 128వ కీర్తనలో ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 1వ వచనంలో, నా మాటలు విని వాటి ప్రకారంగా జీవిస్తే భూలోకంలో మనుషులందరికంటే, జనులందరికంటే నేను నిన్ను హెచ్చిస్తానంటాడు. కాబట్టి ఆయన ఒకరిని హెచ్చిస్తాడు, ఒకరిని తగ్గిస్తాడు. రేష్ అంటే గ్రేట్, ఉన్నతమైన. 21వది చూస్తే షీన్. దీని న్యూమరికల్ నంబరు 300 సంఖ్య. సీన్ అంటే అగ్నికి గుర్తు. అందుకని ఏమని చెప్తుందంటే, అగ్నిని మనం ఇలా కూడా వాడవచ్చు. దేవుడు దహించే అగ్ని, రోషము గల దేవుడు, జీవము గల దేవుని చేతుల పట్ల భయంకరం. ఇంకా మనం గమనిస్తే లేవియ కాండంలో చూస్తే, బలిపీఠం మీద నిత్యం అగ్ని మండుచుండవలేను, విశ్వాస జీవితం చల్లారిపోకూడదు. కొరివిలో నుండి తీసిన నిప్పులా ఉండాలి మనం ఎప్పుడు కూడా. అగ్ని వలె మన విశ్వాస జీవితం ప్రకాశించేదిగా ఉండాలి, ప్రజ్వలించేదిగా ఉండాలి. ఆరిపోయి బూడిదలాగా మన విశ్వాస జీవితం ఉండకూడదు. 22వది చివరిది తో. దీని న్యూమరికల్ నంబరు 400. తో అంటే 9 అండ్ సీత్. 9 అండ్ సీత్ అని. కాబట్టి ప్రియమైన వారలారా, ఈ 119వ కీర్తనలో ప్రతి 8 వచనాలకు ఒక పదముకి ఉన్న అర్థము, ఈ 22 పదాలు హెబ్రీ అక్షరాలు. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క పదం, ఒక్కొక్క పదానికి ఒక్కొక్క అర్థం చూస్తూ వచ్చాం. నీ జీవితం ఒక అర్థము, ఒక పరమార్థం కలిగి ఉండాలంటే నీకు రక్షణ మారు మనసు ఉండాలి. భౌతిక సంబంధంగా ఎన్ని గ్రంథాల పరిజ్ఞానం ఉన్నా, ఎంత పండితుడివైనా, ఎంత రచయితవైనా, ఎంత సైంటిస్టువైనా, ఎంత శాస్త్రవేత్తవైనా, ఎంత వక్తవైనా, ఎంత మాటకారివైనా, ఎంత వివేకివైనా, నీ జీవితంలో రక్షణ లేకుండా ఎంత తత్వవేత్తవైనా సరే, రక్షణ మారు మనసు లేకుండా నువ్వు జీవిస్తే, దేవుడు నీకు ఇచ్చినటువంటి దేహము, దేవుడు నీకు ఇచ్చినటువంటి జ్ఞానము, దేవుడు నీ కొరకు ఏర్పరిచినటువంటి సంకల్పం, పరలోకం నిరర్థకమైపోతుంది. కాబట్టి నీ జీవితానికి ఒక అర్థము, పరమార్థాన్ని కోల్పోతావు. ఈ అర్థాల గురించి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నీ జీవితానికి దేవుడు ఒక అర్థము, పరమార్థాన్ని పెట్టాడని గ్రహిస్తే, నీ పాపం విషయమై పశ్చాత్తాపడి యేసు రక్తంలో కడగబడి ఆయన శరణు కోరితే, యేసు ప్రభా ఎంతో జ్ఞానిని, అబద్ధాలకు, మోసాలకు, త్రాగుడుకు, దొంగతనానికి
ఇలా చెడు అలవాట్లకు బానిసై జీవిస్తున్నాను, నన్ను క్షమించు, నరకం తప్పించాను కనుక నువ్వు ఆయన శరణు వేడితే నీ పాపల కొరికి 2020 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తునాథుడు ఈ లోకానికి వచ్చి చనిపోయి సమాజం తిరిగి లేచాడు. నీ పాపభారం, మనందరి పాపభారం భరించాడు. చివరి రక్తపట్టు ధారపోశాడు. రక్త పురోక్షణం పాప వినాశనం. ఆయన రక్తం ద్వారా మన పాపను పక్షవాలం చేస్తూ వచ్చాడు. ఎప్పుడైతే ఈ అనుభవానికి వస్తావో, ఈ పరమార్థం నీ జీవితం మార్పు చెందుతావో, నరకం నిన్నేం చేయలేదు. సమాజంలో అనేకుల చేత ప్రశంసింపబడతావు. ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. ఒక్కొక్క చిన్న చిన్న బలహీనత నీ జీవితం అతలాకుతలం చేస్తూ నాశనం చేస్తుంది. పిల్లలు నిన్ను తల్లిదండ్రులు పిలవలేకపోతున్నారు, తోడబుట్టిన వారు నిన్ను పిలవలేకపోతున్నారు. ఒక ఆఫీసులో కార్యాలయంలో నువ్వు ఎండివే, మేనేజర్వే, సిఇఓవే, ఒక నాయకుడివే, పెద్దవే, సంఘంలో సేవకుడివే, అయినా నీ జీవితంలో చిన్న చిన్న బలహీనతలు నీ జీవితం నాశనం చేస్తున్నాయి. వాటిని కూడా ఒప్పుకొని దేవుని దగ్గర విడిచిపెడితే ఎంతగో ప్రశంసించబడతావు, చరిత్రలో మిగిలిపోతావు. మాదిరికరమైన అనేకులు నీ జీవితాన్ని ఉపయోగించుకుంటారు. దేవుడు నీ జీవితాన్ని బట్టి ఆనందిస్తాడు, సంతోషిస్తాడు. కేరింతలు పరలోకమంతా నువ్వు రక్షింపడతాయి, మార్పు చెందితే నిత్య నరకం తప్పించుకొని యుగయుగులు పరలోక రాజ్యంలో ఉండబోతున్నావు. అదే నీ జీవితానికి ఒక అర్థం, పరమార్థం. ప్రవీణ యేసునందు విశ్వాసం ఉంచినప్పుడు నీవు నీ ఇంటి వారి ఆత్మరక్షణ పాపక్షమాపణ పొందుతావు. ప్రార్థన చేస్తావు. ప్రేమైన తండ్రి, 119 కీర్తనలు 22 ఎబ్రి పదాలకు అర్థం చూడడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. ఎవరి జీవితంలో అర్థం పరమార్థం లేకుండా జీవిస్తున్నారో వారి రక్షణ మార్గం సహాయించండి. తీర్మానం చేస్తుంది, తీర్మానం అంగీకరించండి. విశేషమైన జీవితం ప్రసాదించండి. ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యం ప్రసాదించండి. ఈ లోకంలో ప్రతి అవసరత కొరత వారు తీర్చండి. సమాజంలో గొప్ప మేలు చేయండి. నిత్య నరకం తప్పించుకుని నిత్య రాజ్యం వారసులకు సహాయపడమని యేసుక్రీస్తునామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.